హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మీకు జస్ట్ 10th కానీ 12th కానీ పాస్ అయి ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీరు ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. మీ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి చూడండి. సో ముందుగా మనం చూసుకుంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మనకు వర్క్ వచ్చేసరికి బ్లింకిట్లో వర్క్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో బ్లింకిట్లో మనకి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు వర్క్ చేయాల్సింది కూడా బ్లింకిట్ అనే కంపెనీకి అనమాట. ఓకేనా. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో దగ్గర కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి. సో మనందరికీ బ్లింకిట్ అనే కంపెనీ తెలుసు కదా, 10 minutes డెలివరీ అనమాట. సో మనం బుక్ చేసిన వెంటనే వితిన్ అండర్ 10 minutesలో మనకి గ్రోసరీస్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో కస్టమర్స్కి ఎవరికైనా క్వైరీస్ ఉన్నా ఏమున్నా సరే కస్టమర్స్ అనేది కస్టమర్ కేర్కి కాల్ చేస్తారనమాట. సో మనకు కాల్ చేస్తే మనకు కాల్ వస్తుంది అనమాట. మనకు కాల్ వస్తే కాల్లో మాట్లాడాలి, లేకపోతే చాటింగ్ అయితే చాటింగ్, ఈమెయిల్ అయితే ఈమెయిల్ అనమాట. సో ఈ విధంగా ఎందులో అయితే అందులో మనం కస్టమర్కి ఆ యొక్క క్వైరీ అనేది మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మెయిన్ జాబ్ వచ్చేసరికి బ్లింకిట్లో. సో ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. జస్ట్ పోస్టెడ్ వన్ డే అనమాట. జస్ట్ 1 day నోటిఫికేషన్ అయిందన్నమాట రిలీజ్ అయ్యి. సో ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ అ డైనమిక్ అండ్ కస్టమర్ ఫోకస్ ఇండివిజువల్స్ ఫర్ బ్లెండెడ్ ప్రాసెస్ వాయిస్ ప్లస్ నాన్ వాయిస్. దిస్ ఈజ్ అన్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ అనేది అక్కర్లేదు అనమాట. ఓకే. సో మీకు గ్రాడ్యుయేషన్ అవ్వకపోయినా సరే, అంటే మీకు డిగ్రీ లేకపోయినా సరే మీరు ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు కంప్లీట్గా ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు, మీకు కెరియర్ గ్యాప్ ఉన్న అప్లై చేయొచ్చు, అండ్ మీకు వేరే ఫీల్డ్లో ఎందులోనైనా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చరికి మనకి మినిమం వచ్చరికి యావరేజ్గా 35 words per minute ఉండాలన్నమాట. ఓకేనా. సో ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ ఎంత ఉంది, లేకపోతే చెక్ చేసుకోవడం కానీ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఆన్లైన్లో మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. మీరు డైరెక్ట్గా నార్మల్ గూగుల్ ఓపెన్ చేసి టైపింగ్ స్పీడ్ టెస్ట్ అని కొడితే మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి అనమాట. సో దాని నుంచి కూడా మీరు ప్రాక్టీస్ అయ్యొచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సిన ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో మన దగ్గర ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ కానీ ఇంటెల్ 5i ప్రాసెసర్ ఉండాలి. అండ్ అదేవిధంగా Windows 11 సపోర్ట్ చేసి ఉండాలి. అండ్ ర్యామ్ వచ్చేసరికి మినిమం 8 GB అండ్ వైఫై కనెక్షన్ ఉండాలన్నమాట. సో ఇవి మనకి మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట మన యొక్క సిస్టమ్కి వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకుంటే వయా కాల్స్, చాట్ ఆర్ ఈమెయిల్. ఓకేనా. మనకి ఏ విధంగా అయితే కస్టమర్ రీచ్ అవుట్ అవుతారో మనం అదేవిధంగా కస్టమర్ క్వైరీ అనేది మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ 6 days వీక్ ఒకరోజు మనకి హాలిడే ఉంటుంది అన్నమాట పర్ వీక్ వచ్చేసరికి. ఓకేనా. ఇది మనకి పెయిడ్ ఆఫ్ ఉంటుంది 1 week వచ్చేసరికి. అండ్ మనకి వర్కింగ్ డే వచ్చేసరికి 6 days అనమాట. 6 days వీక్ అనమాట. అంటే వారానికి 6 రోజులు వర్క్ చేస్తాం, ఒకరోజు హాలిడే అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్. సో మీకు ఏంటంటే మీరు ఒకవేళ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు జస్ట్ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేది మీ దగ్గర అవైలబుల్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది మీ దగ్గర అవైలబుల్ ఉండాలన్నమాట మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు. ఇంటర్వ్యూ కూడా మీకు విర్చువల్గా వచ్చేది అనమాట. అంటే ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. మీకు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అనేది జరగదు. సో ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ BPO ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ. అండ్ అదేవిధంగా పర్మనెంట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అంటే ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకేనా. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి గ్రాడ్యుయేషన్ అనేది అక్కర్లేదన్నమాట. మీకు జస్ట్ 10th పాస్ అయి ఉన్నా 12th పాస్ అయి ఉన్నా సరే మీరు హ్యాపీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎలా అప్లై చేస్తారంటే మీరు ఇక్కడ ఫస్ట్ నౌకరీలో మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా అప్లై బటన్ వస్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ మీరు నా కర్సర్ మీరు చూస్తే, సో అక్కడ డైరెక్ట్ మీరు అప్లై క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది అనమాట. లేకపోతే మీ రెజ్యూమే అప్లై చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.